హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ నేను ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళలో కానీ బగారా రైస్ విత్ దాని కాంబినేషన్లోకి చికెన్ కర్రీ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు నేను బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ ఎలా చేశాననేది చూపిస్తానండి మీకు క్లియర్గా. ఇక్కడ నేను చికెన్ కర్రీ కొబ్బరి మసాలాతో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసులు రైస్ తీసుకొని వాటిని బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. అలాగే ఒక ఆనియన్ స్లైసెస్ వేసుకుంటున్నాను. అలాగే 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం ఆనియన్స్ మంచి కలర్ రావడానికి కూడా నేను కొంచెము ముందుగానే ఆనియన్స్ తొందరగా వేగడానికని ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. రైస్కు మొత్తంగా కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇది బాగా మంచి బ్రౌన్ కలర్ అయితే మనకు రావాలి. అప్పుడే రైస్ అనేది కూడా మనకు మంచి కలర్లోకి వస్తుంది, మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. ఆనియన్స్ మగ్గేలోపు ఇప్పుడు ఇక్కడ కొబ్బరి మసాలా అని చెప్పాను కదా, చికెన్కి ప్రిపేర్ చేసుకుందామండి మసాలా. ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం కాజు, అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా ఉంటేనే మనకు గ్రేవీ అనేది చికెన్ కర్రీ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ ఆనియన్స్ బాగా మంచి కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు ఇక్కడ బాగా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ అలాగే ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్గా ఉండే మెంతాకు, అలాగే ఫ్రెష్గా ఉండే కొత్తిమీర 2 కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇక్కడ నేను ఫస్ట్ ఇది రైస్ కదండి చేసానేది, ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది. అలాగే ఇలా వేపుకున్నాక ఇందులోకి మనము చూడండి మంచి కలర్లోకి అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇందులోకి నేను కొంచెము స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక నేనైతే ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి. రైస్ 4 గ్లాసెస్ వాటర్ వేసుకునేసి పైన ఒక నిమ్మకాయ జ్యూస్ అంత రసం వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొనేసి ఇప్పుడు ఇక్కడ నేనైతే రైస్ కూడా యాడ్ చేసేసుకొని పెట్టేసుకొని వీటిని బాయిల్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక్కసారి బాగా ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేద్దాం. అది మనకి రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ మసాలా అయితే నేను ఇందాక మీకు చూపెట్టాను కదా. ఇక్కడ కొబ్బరి మసాలా చూపెట్టానండి. ఆ తర్వాత ఇక్కడ నేను చికెన్ ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. తర్వాత ఇది 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ప్రెషర్ పాన్ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని కొంచెం బాగా మెత్తబడాలి. ఆనియన్ అనేది అంటే మంచి కలర్ అయితే రానవసరం లేదండి, కొంచెం మెత్తబడితే చాలు.
ఇప్పుడు మెత్తబడ్డాక ఇప్పుడు నేను ఇందాక కొబ్బరి మసాలా చూపెట్టాను కదా, ఆ కొబ్బరి మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ ఇందులోకి వేసుకొనేసి ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, మనము కారం ఎక్కువ తినేదాన్ని బట్టి ఉంటుందండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకా ఇష్టమైతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి. అప్పుడే మనకి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు బాగా పడతాయి హై ఫ్లేమ్లో ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల చికెన్లో ఉండే వాటర్ కూడా ఇంకిపోతూ మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన మీడియం టమోటా అండి వేసుకునేసి పైన కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి ఇలా బాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనకు ఇలా బాగా హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటే మనకి చికెన్ అనేది మెత్తగా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని ఫుల్ వరకు చూడండి. నేను ఆ తర్వాత ఇలా వేపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. వేసుకొనేసి మనకు గ్రేవీ ఎలా ఉండాలనేది గట్టిగానా లూజ్గానా చూసుకొని వేసుకొనేసి ఇలా చికెన్ కర్రీను ప్లస్ బగారా రైస్ 2 కూడా ఇలా సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.